కమింగ్ టు ఎలిమినేషన్, ఐ థింక్ దిస్ వీక్ నాకు ఇది 80% అనిపిస్తుంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ హరీష్ టు లీవ్ ద హౌస్ అని అనిపిస్తుంది. బేసికల్గా ఈ వీక్ మొత్తంలో ఆయన అసలు ఎక్కడ కనబడలేదు. ఇవాళ ఒక్క టాస్క్ ఆడలేదు. ఇవాళ అసలు స్క్రీన్ ప్రెజెన్సే లేదు ఇవాళ. నిన్నేమో ఇంజురీ అయిపోయిందని కూర్చుండిపోయాడు. మొన్నేమో టైర్స్ టాస్క్ లో పాడాడు, కానీ మిగతా అంతా వేస్ట్. లిటర్గా పెద్ద పార్టిసిపేషన్ ఏం లేదు. అండ్ అదే చిరాకు ఫ్రస్ట్రేషన్ మెయింటైన్ చేస్తున్నాడు. ఎంతమంది వచ్చి ఇంకా అందరు కూడా గివప్ ఇచ్చారు ఆయన విషయంలో. బాస్ నీతో మాట్లాడి కూడా వేస్ట్ బాస్, నీతో పెట్టుకుంటే నాకు రివర్స్ అవుతుంది అన్నట్టు యాటిట్యూడ్లో ఉన్నారు అందరూ. అండ్ ఓటింగ్స్లో కూడా చాలా వరకు లీస్ట్లో ఉన్నాడు చాలా వెబ్సైట్స్. ఐ థింక్ ఇట్స్ బిట్వీన్ నెక్ అండ్ నెక్. ఆయనకి శ్రీజాకి నెక్ అండ్ నెక్ ఉంది. బట్ శ్రీజ ఏంటంటే ఈ గత 2-3 డేస్లో ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. అంటే పర్ఫార్మెన్స్ అంటే యాక్టివ్నెస్ ఎక్కువ కనిపించింది, యాక్టివ్గా ఉంది, చాలా కనిపించింది కంపేర్ టు మన హరీష్. సో ఆమె ఓట్స్ కొంచెం ఇంక్రీజ్ అయ్యాయని నా ఒపీనియన్ అండ్ నా అజంప్షన్ అండ్ నా ఒపీనియన్. సో ఐ థింక్ షీ విల్ బి సేవ్డ్ దిస్ వీక్. బట్ మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయిపోతాడేమో అనిపిస్తుంది. అది మనకి ఎల్లుండి తెలుస్తుంది. అండ్ ఐ థింక్ ఆయన ఎలిమినేట్ అయిపోవడం కూడా జస్టిఫైడ్. ఎందుకంటే ఆయన పెద్ద ఈ వీక్లో అయితే పెద్ద పీకిందేం లేదు. యాటిట్యూడ్లో చేంజ్ రాలేదు. అదే చిరాకు, అదే పొగరు, అదే మెయింటైన్ చేస్తున్నాడు. శ్రీజ మాత్రం సేవ్ అయ్యే ఛాన్సెస్ 70% ఉన్నాయి. అండ్ మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 70% ఉన్నాయి. సో అది నేను అనుకుంటున్నాను.